మెడికల్ కళాశాలల పీపీపీ అన్న మోడ్‌లోకి వెళ్తే మెడికల్ సీట్లు మిస్ అయ్యేటటువంటిది పేదవాళ్ళకే. పేదవాడికి సంబంధించినటువంటి జీవితమే నాశనం అయ్యేది. మధ్య తరగతి జీవితమే నాశనం అయ్యేది. నిన్ననే ఆ ఫీజుల సంగతి గురించి కూడా మాట్లాడుకున్నాం. కన్వీనర్ కోటాలో రూ. 16,000 ఫీజులైతే ఇది ఎన్ని లక్షల లక్షల ఫీజులున్నాయి అన్నటువంటి. మరి అంత స్థాయిలో నష్టపోతున్నటువంటిది ఎవరు? మెడికల్‌లో తమ బిడ్డల్ని చదివించుకోవాలనుకున్నోళ్ళు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాలలోకి ఎందుకు పంపించాల్సొస్తుంది? అక్కడిది చదువులకి సంబంధించినటువంటి నాణ్యత లేకపోయినా, లేదా అక్కడ చదువులకు సంబంధించిన సర్టిఫికెట్‌లకి ఇక్కడ విలువ లేకపోయినా, మళ్ళీ ఇక్కడ పరీక్షలు రాపిచ్చి చేసుకోవడం. నరకం ఎందుకు అనుభవిస్తున్నారు పేరెంట్స్? ఇక్కడ సీట్లు లేక. ఇప్పుడు ఆ సీట్లు భగవంతుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వనట్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని పీపీపీకి పంపించేస్తుంటే, చూస్తా కూర్చుంటున్నటువంటిది ఎవరు? దాని వెనకాల జరుగుతున్నది ఎవరు? అంటే పేరెంట్స్. మనం కనుక పట్టించుకోకపోతే రేపొద్దున మన ఆస్తులను కూడా ప్రైవేట్ పరం చేస్తారు. లేదా ఆ పర్సన్స్ లాగేసుకుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకున్న తేడా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. తెలియని అమాయకత్వంలో పేరెంట్స్ లేరు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. మనం వెళ్లి వాళ్ళ ఆందోళనలో పార్టిసిపేట్ చేసి వైసీపీ జెండా పట్టుకోనక్కర్లేదు. కానీ నిరసన అనేది తెలియజేయడం. ఈ పేరెంట్స్ రోడ్డెక్కి ధర్నాలు చేయలేరు, రాస్తారోకోలు చేయలేరు. బట్ నిరసనలకి సంఘీభావం ప్రకటించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రైవేటు పరమవుతాయి. ఇప్పటికే ప్రైవేట్ ఇంజినీరింగ్, ప్రైవేట్ మెడికల్ కళాశాలల వలన, ప్రైవేట్ ఇంటర్మీడియేట్, ప్రైవేట్ కళాశాలల వలన సర్వనాశనం అయిపోయాం. ఇవాళ లక్షలకు లక్షలు సంపాదించినా దేనికి చాలనటువంటి పరిస్థితులకొచ్చాం. ఇది ఆలోచించాల్సింది.